నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణంలోకి వెళ్దాం. ఇది మామూలు ప్రయాణం కాదు, ఒక ఆలోచనలోకి, ఒక అన్వేషణలోకి, వేళేళ్ల క్రితం మొదలైన ఒక గొప్ప జ్ఞానాన్వేషణలోకి. సరే, మన ప్రయాణాన్ని ఈ అద్భుతమైన మాటలతో మొదలుపెడదాం. చూడండి, జ్ఞానమే అసలైన సంపద అనే ఆలోచన అది భారతీయ తాత్విక పునాదుల్లో ఎంత బలంగా ఉందో ఈ మాటలు చెబుతున్నాయి. ఎవ్వరూ దొంగిలించలేరు, మోయడానికి బరువుగా ఉండదు, పైగా వాడిన కొద్దీ పెరుగుతుంది. ఇంతకన్నా గొప్ప సంపద ఏముంటుంది చెప్పండి? భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే ఈ చెట్టు పోలిక చాలా బాగుంటుంది. ఆలోచించండి, ఒక పెద్ద మర్రి చెట్లాంటిది. దానికి వేల ఏళ్లనాటి లోతైన వేర్లున్నాయి. ఆ వేర్ల నుంచే ఎన్నో కళలు, శాస్త్రాలు, తాత్విక ఆలోచనలు కొమ్మల్లాగా విస్తరించాయి. సరే, మరి ఆ చెట్టు యొక్క మూలాల దగ్గరికి వెళ్దామా? ఆ అత్యంత పురాతనమైన లోతైన వేర్ల దగ్గరికి. అవే భారతదేశపు మొట్టమొదటి జ్ఞానసంపద వేదాలు. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. మనం మాట్లాడుకుంటున్న ఈ ఆలోచనలు వందల సంవత్సరాల్లో పుట్టినవి కావు. వేల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా పరిణామం చెందుతూ వచ్చాయి. ఇది ఒక రోజులో ముగిసే ప్రయాణం కాదు, ఒక సుదీర్ఘమైన మేధోమథనంతో కూడిన ప్రయాణం. వేదం, ఈ సంస్కృత పదానికి అర్థం జ్ఞానం. ఇవి మామూలు పుస్తకాలనుకుంటే పొరపాటే. వేల సంవత్సరాల పాటు వీటిని గురుశిష్య పరంపరల్లో కేవలం నోటి మాట ద్వారా, అవును, మౌఖికంగానే అందించారు. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా. ఎంత ఖచ్చితంగా అంటే 2008లో యునెస్కో ఈ వేదపఠనాన్ని మానవాళి యొక్క అద్భుతమైన వారసత్వంగా గుర్తించింది. అంటే ఆలోచించండి, దాని వెనుక ఎంతటి క్రమశిక్షణ ఉందో. మరి ఈ వేదాలను ఎవరు రచించారు? వాళ్లే ఋషులు. అంటే కేవలం కవులు కాదు, వీళ్ళు ద్రష్టలు. విశ్వం యొక్క స్వభావం, జీవితం యొక్క రహస్యాల గురించి లోతుగా ధ్యానం చేసి సత్యాన్ని దర్శించిన మహానుభావులు. ఇక్కడ చూస్తున్నది అలాంటి ఒక ఋషి శిల్పమే. వేదాల్లో ఉన్న వేల శ్లోకాల సారమంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే సత్యం ఒక్కటే, కాని జ్ఞానులు దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. విశ్వంలో మనం పూజించే ఎందరో దేవతలు, కనిపించే ఎన్నో రూపాలు, వాటన్నిటి వెనుక ఉన్నది ఒకే ఒక్క చైతన్యం. ఈ ఆలోచనే ఆ తరువాత వచ్చిన భారతీయ తత్వశాస్త్రానికి పునాదిరాయి అయింది. వేదాల తరువాత ఈ జ్ఞానం కోసం జరిగే అన్వేషణ ఒక పెద్ద మలుపు తీసుకుంది. అప్పటివరకు సత్యం కోసం బయట యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్లు. కాని ఇప్పుడు దృష్టి లోపలికి తిరిగింది. మన లోపల, మన ఆత్మలు సత్యాన్ని వెతకడం మొదలుపెట్టారు. ఆ గొప్ప మార్పు జరిగిన కాలమే ఉపనిషత్తుల కాలం. ఉపనిషత్తులు ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన భావన బ్రహ్మన్. అంటే ఏంటి? అంటే ఈ మొత్తం విశ్వానికి, ప్రతి అణువుకి మూలమైన ఒకే ఒక దివ్యశక్తి. దీనికి రూపం లేదు, పేరు లేదు. ఇదొక వ్యక్తి కాదు, అదే సర్వం, సర్వాంతర్యామి. సరే, ఈ బ్రహ్మన్ అనే కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించొచ్చు. అందుకే ఉపనిషత్తులు మనకి చిన్న చిన్న కథల రూపంలో దీన్ని వివరిస్తాయి. అందులో ఒకటి ఈ శ్వేతకేతు కథ. ఒక తండ్రి తన కొడుక్కి చెప్తాడు, నాయనా, ఆ మట్టి కుండలు చూడు, వాటి ఆకారాలు వేరు, పేర్లు వేరు, కాని అవన్నీ దేంతో తయారయ్యాయి? ఒకే మట్టితో. సరిగ్గా అలాగే ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతిదీ, ప్రతి ప్రాణి ఆ ఒకే బ్రహ్మణ్ణుంచే ఉద్భవించింది అని. ఆ కథ చివరికి తండ్రి కొడుకుతో చెప్పిన చివరి అత్యంత శక్తివంతమైన మాట తత్ త్వం అసి. అంటే అది నువ్వే, ఆ విశ్వానికి మూలమైన బ్రహ్మన్, నీలో ఉన్న ఆత్మ రెండూ వేరు కాదు, రెండూ ఒక్కటే. ఆలోచించండి, ఒక వ్యక్తికి ఈ అనంత విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంతకంటే అద్భుతంగా ఎలా చెప్పగలరు? ఉపనిషత్తుల్లో ఇంకో అద్భుతమైన కథ ఉంది, నచికేతుడి కథ. ఒక చిన్న పిల్లాడు ఏకంగా మృత్యుదేవుడైన యముడి దగ్గరికే వెళ్ళి ధైర్యంగా అడుగుతాడు, ఈ శరీరం చనిపోయాక ఆ తర్వాత ఏమవుతుంది అని. జీవిత యొక్క అంతిమ రహస్యం గురించి యముడినే ప్రశ్నిస్తాడు. ఆత్మ, మరణానంతర జీవితం గురించి ఈ కథ చాలా లోతుగా చర్చిస్తుంది. నచికేతుడు అడిగిన ఆ ధైర్యమైన ప్రశ్నకు యముడు చెప్పిన సమాధానమే ఆత్మన్. అంటే మన శరీరాలు నశించిపోవచ్చు, కాని లోపల ఉన్న ఆత్మన్ లేదా ఆత్మ ఎప్పటికీ నశించదు. అది శాశ్వతమైనది, దానికి మార్పు ఉండదు. ఉపనిషత్తుల ప్రకారం ఈ ఆత్మే విశ్వ చైతన్యమైన ఆ బ్రహ్మంతో ఒక్కటే. సరే,
ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సుమారు క్రీస్తుపూర్వం 500వ సంవత్సరం వచ్చేసరికి అప్పటికే ఉన్న వేదాల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందుతూనే వాటిని కొన్ని విషయాల్లో సవాలు చేస్తూ 2 కొత్త తాత్విక మార్గాలు పుట్టాయి. అవే బౌద్ధం మరియు జైనమతం. ఈ 2 గొప్ప మార్గాలను మనకు అందించినవారు సిద్ధార్థ గౌతముడు, ఆయనే తర్వాత బుద్ధుడిగా ప్రసిద్ధి చెందారు. ఇంకా వర్ధమాన మహావీరుడు. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఇద్దరూ రాజకుటుంబాల్లో పుట్టారు. కాని సత్యాన్ని వెతకడం కోసం ఆ రాజభోగాలన్నింటినీ వదిలేసి బయటకొచ్చారు. సిద్ధార్థుడి కథ మనందరికీ తెలిసిందే. రాజభవనంలో ఎలాంటి కష్టం తెలియకుండా పెరిగాడు. కాని ఒకరోజు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి మొదటిసారి ఒక ముసలివాడిని, ఒక రోగిని, ఒక శవాన్ని చూశాడు. మనిషికి ఇంత దుఃఖమెందుకొస్తుంది, దీనికి కారణమేంటి అని తెలుసుకోడానికి సర్వస్వం త్యజించి బయల్దేరాడు. చివరికి ఒక బోధివృక్షం కింద ధ్యానంలో కూర్చుని జ్ఞానోదయం పొందాడు. ఆయన కనుగొన్నదేంటంటే దుఃఖానికి అసలైన మూలం మన అజ్ఞానం, మన కోరికలే అని. బుద్ధుడు చెప్పిన ఈ మాటల్లో బౌద్ధధర్మ సారం మొత్తముంది. 1000 యుద్ధాలు గెలవడం గొప్ప కాదు, నిన్ను నువ్వు జయించుకోవడమే గొప్ప. అంటే బయట శత్రువులను గెలవడం కన్నా మన లోపలున్న కోపం, అసూయ, కోరికల వంటి వాటిని జయించడమే నిజమైన విజయం. స్వీయ నియంత్రణ, నైతిక ప్రవర్తనే అన్నింటికన్నా ముఖ్యం. ఇక మహావీరుడు బోధించిన జైనమతం విషయానికొస్తే ఇది ప్రధానంగా 3 సూత్రాల మీద ఆధారపడి ఉంది. మొదటిది అత్యంత ముఖ్యమైనది, అహింస. అంటే ఏ జీవికి చిన్న పురుగు కూడా మనసులో కూడా హాని తలపెట్టకపోవడం. రెండవది అనేకాంతవాదం. అంటే సత్యానికి ఎన్నో కోణాలుంటాయి, నాకు తెలిసిందే పూర్తి నిజం అనుకోకూడదు. ఇక మూడవది అపరిగ్రహం. అంటే అవసరానికి మించి దేనినీ ఆశించకపోవడం, ఆస్తులు కూడబెట్టకపోవడం. ఒక్కసారి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. రెండింటి లక్ష్యం ఒక్కటే, మనిషిని దుఃఖం నుంచి విముక్తి చేయడం. కాని వాళ్ళు చూపించిన దారులు వేరు. బౌద్ధం మధ్యే మార్గాన్ని సూచిస్తుంది. అంటే అతిగా సుఖాలు వద్దు, అతిగా కష్టపెట్టుకోవడం వద్దు. అదే జైనమతమైతే మోక్షం కోసం కఠినమైన స్వీయ క్రమశిక్షణ అవసరమని చెబుతుంది. కాని ఒక్క విషయంలో మాత్రం రెండూ బలంగా కలిశాయి, అదే అహింస అనే గొప్ప విలువ. సరే, ఇప్పటిదాకా మనం వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం గురించి వేరువేరుగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే వీటన్నిటి నుంచి మనకు అందిన ఉమ్మడి వారసత్వమేంటి, వాటి సమిష్టి ప్రభావం ఎలాంటిది? మహావీరుడి ఈ మాటలు వినండి. శ్వాసించే, బ్రతికి ఉన్న, చైతన్యమున్న ఏ ప్రాణిని కూడా చంపకూడదు, హింసించకూడదు, తిట్టకూడదు లేదా తరిమివేయకూడదు. చూడండి, అహింస అనే భావన భారతీయ సంస్కృతిలో ఎంత లోతుగా, ఎంత బలంగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన మాటలు అవసరం లేదు. ఇది కేవలం మనుషుల పట్ల కాదు, సమస్త జీవకోటి పట్ల చూపించాల్సిన కరుణ. వేదాలు, బౌద్ధం, జైనం ఈ 3 దారులు వేరైనా అవన్నీ పంచుకున్న ఒక ప్రాథమిక నమ్మకముంది. అదే పరస్పర సంబంధం. అంటే ఈ విశ్వంలో ఏదీ విడిగా లేదు. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మనమందరం ఒకే పెద్ద జీవన వలలో భాగం అని గొప్ప సత్యం. కాబట్టి మొత్తం మీద ఈ గొప్ప తాత్విక అన్వేషణ మనకేమిచ్చింది? 1. అహింస అనేది మన సంస్కృతిలో ఒక ప్రధాన విలువగా మారింది. 2. బయట చేసే పూజలు, కర్మకాండల కన్నా మన లోపల జరిగే పరివర్తనే ముఖ్యం అనే స్పృహ కలిగింది. 3. ప్రతి జీవం పవిత్రమైనదే, అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయనే భావన బలపడింది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశ్నలు అడగడం, చర్చించడం, సత్యాన్ని వెతకడం ఇదొక గొప్ప సంప్రదాయంగా నిలిచిపోయింది. నిజమే, ఈ ఆలోచనలన్నీ వేల సంవత్సరాల క్రితం పుట్టాయి. కాని ఒక్కసారి ఆలోచించండి, వాటికి ఇప్పటికీ విలువలేదా? మనల్ని మనం జయించుకోవడం, అన్ని జీవుల పట్ల కరుణతో ఉండటం, మనమందరం ఒకరితో ఒకరం కనెక్ట్ అయి ఉన్నామని గుర్తించడం. ఈ ప్రాచీన జ్ఞానం ఈరోజు మన ఆధునిక ప్రపంచంలో మనం జీవిస్తున్న విధానాన్ని ఏమైనా మార్చగలదా? ఎలా సవాలు చేయగలదు? దీని గురించి ఆలోచించండి.